నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ నెల 16న జరగబోయేటువంటి ప్రత్యేక పార్లమెంట్ సెషన్ మహిళా రిజర్వేషన్తో పాటు నియోజకవర్గాల పునర్విభజన, అలాగే నియోజకవర్గాల పార్లమెంటు స్థానాల సంఖ్య, వీటన్నిటిని నిర్ణయించడం కోసం ఒక 3 రోజుల ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. భారత ప్రధాని దీన్ని చాలా కీలకమైన అంశంగా చెప్తున్నారు. అయితే ప్రతిపక్షాలు 2023లోనే దీనికి సంబంధించినటువంటి ఒక బిల్ పాస్ చేశారు. సెన్సస్ పూర్తయిన తర్వాత కానీ ఇది చేయడానికి వీల్లేదని ప్రభుత్వమే చెప్పింది. ఇప్పుడు ఒక పక్క 2 రాష్ట్రాల కీలక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇంత హడావుడి ఏమున్నది? ఏప్రిల్ 29 తర్వాత ఎప్పుడు పెట్టుకున్నా లోతుగా చర్చ చేసుకొని అన్నింటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇదే అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేక చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఉన్నారు, అలాగే లక్ష్మీ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. మరి కాసేపట్లో ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్కారం. హలో రామ్మోహన్ రావు గారు. సార్ నమస్తే సార్. రామ్మోహన్ గారు, మనందరికీ గుర్తుంది, చాలా దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ కావాలని అందరం కోరుకుంటున్నాం. 2020 గతంలో యూపీఏ హయాంలో ఒకసారి ప్రయత్నం చేసినప్పుడు ఓబీసీ రిజర్వేషన్ కూడా కలిపి కావాలని చెప్పి అప్పుడు కొన్ని ప్రాంతీయ పార్టీలు పట్టుపట్టిన సంగతి మనకు తెలుసు. అయితే 2023 సెప్టెంబర్లో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మహిళా రిజర్వేషన్కి ఓకే చెప్పినాయి. ఓబీసీ రిజర్వేషన్ లేకపోయినా ఓకే చెప్పినాయి. అయితే అప్పుడు ప్రభుత్వమే చాలా క్లియర్గా 2027లో అలా సెన్సస్ అవుతుంది, సో 29కి సాధ్యం కాదు, బహుశా 34 నుంచి మహిళా రిజర్వేషన్ అమల్లోకి వచ్చేలాగా వాళ్ళు ఒక చట్టం చేశారు. నారీ శక్తి వందన అధినియమం అని చెప్పి 2023 పేరుతో చట్టం చేశారు. అప్పుడు ఎవరు అడగల 29 నుంచి కొద్దు 34 నుంచి పెట్టండి, ఎవరు అడగల వాస్తవంగా. ఇంకా ప్రతిపక్షాలు 24 నుంచి పెట్టమని కూడా డిమాండ్ చేశారు. అయితే 3 ఏళ్ల తర్వాత, దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత సడన్గా ఇప్పుడు దానికి ముందుకు తీసుకొచ్చారు. 29 నుంచే 2029 జనరల్ ఎలక్షన్ నుంచే మరి జమిలియా కలిపి చేస్తారా ఏంటో తెలియదు, కానీ ఈ మహిళలకి 1/3 రిజర్వేషన్కి సంబంధించి ఆ చట్టంలో సవరణ కోసం ఒక ప్రత్యేక సెషన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాల ఆవేదన ఏంటంటే, ఇంత హడావుడిగా ఎందుకు? వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్లు 15 రోజుల్లో ఉన్నాయి. ఇవి అయిన తర్వాత మీరు ఎంతకాలం కంటే అంతకాలం చర్చించండి. సెన్సస్ ఎలాగో 26-27లో చేస్తున్నాం అంటున్నారు. ఆ సెన్సస్ అయ్యాక రిజర్వేషన్ మీరే చెప్తున్నారు. అర్జెంట్ ఏమీ లేదు, రేపు పొద్దున వచ్చే ఎలక్షన్ కూడా ఏమీ లేదు అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి అంశాన్ని? శ్రీనివాసరావు గారు, మీకు, మానవతరాయ్ గారికి, లక్ష్మీ నరసింహారెడ్డి గారికి, రాబోయే ఆంజనేయ రెడ్డి గారికి. ఆంజనేయ రెడ్డి గారు ఉంటే బాగుంటుంది. మొట్టమొదటి విమర్శ బీజేపీ మీద, ఇంకా ఆయన ఉంటే బాగుంటుంది. నేను ఏమంటున్నానంటే, పెండా బెల్లం కలిపింది ప్రభుత్వం ఉంటున్నా. పెండా బెల్లం అంటే మీరు అన్నట్టు 30 నెలల క్రితం రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది. అన్ని అందరూ ముక్త కంఠంతో చేసింది. అప్పుడు నిజంగా చెప్పాలంటే సుమారు 400 మంది సభ్యులు ఎన్డీఏకి ఉన్నారు అప్పుడు. ఆనాడు 353 సొంతంగా, 303 ఏమో సొంతంగా బీజేపీకి, 50 సీట్లే మిత్రపక్షాలకు. వైసీపీ లాంటి రహస్య స్నేహితుడితో కలుపుకొని 22 నవీన్ పట్నాయక్ సీట్ కలుపుతుంటే దాదాపు 400 దాకా వాళ్ళు మెజార్టీతో ఉన్నారు. వీళ్ళు వద్దన్నా అది పాస్ అయ్యేది కూడా. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు వద్దన్నా మహిళా బిల్లు పాస్ అయ్యేది. కానీ అందరిని కలిపి మంచి పని, మహిళా బిల్లుకు కాంగ్రెస్ తో సహా అన్ని పక్షాలు మద్దతు ఇచ్చినాయి. చాలా మంచి పని అంటారు. 3 దశాబ్దాల కళ, 30 ఏళ్ళు మొదలు నాంచి మీరు అన్నారు కదా, బాబ్దేహేర్ మహిళలకే ఈ అవకాశాలు దక్కితే మాకు ఎప్పుడు సంగతి బీసీలకు అని చెప్పి లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ గొడవ పెట్టింది కదా. నేనన్నా, మీకు బీసీలకు 5వ తరం ఏదైతే అక్కడ మీరు ఉండాలంటే మొదలు బీసీలకు రిజర్వేషన్ ఉండాలి కదా మహిళలకు, మన అక్కడ ఆ తర్వాత మహిళలకు వస్తాయి కదా. ఎస్సీ ఎస్టీకి చట్టసభలో రిజర్వేషన్ ఉన్నట్టు బీసీలకు ఉన్నప్పుడు కదా మీకు వచ్చేది. మీరు అది తెచ్చుకోండి, తర్వాత మహిళలు కూడా అమలైతే నేను మొత్తుకున్నప్పటి నుంచి కూడా పత్రికలో 2-3 సార్లు వ్యాసాలు కూడా రాసిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రత్యామ్నాయం సీట్ల రిజర్వేషన్ బంధు ఎట్లా మనకు దామా సిబ్బంది ఎన్నిక ఎట్లా నేను అది పరిష్కారాలు చెప్తాను. ఇక్కడికి వస్తాను. 51, 61, 71 3 సార్లు డెలిమిటేషన్ జరిగింది కదా. మళ్ళీ 2001 జరగాల్సి ఉంటే 2001లో మీకు తెలుసు, నేను ఢిల్లీకి పోయిన సంగతి కూడా మీకు తెలుసు. 2001లో 3-4 సార్లు. అప్పుడు 2001 జనాభా లెక్కలు తీసుకోండి, కానీ 71 జనాభా లెక్కల ప్రకారం సీట్లు మారద్దు. సంఖ్య 543 రాష్ట్రాలు కొట్టాడేవాడిని, వెంబడి పడ్డవాడిని, అది సాకారం అయింది మనకు. అంటే రాష్ట్రాలకు నష్టం కాకుండా అన్నట్టు జరిగింది. కానీ 71 ఇందిరాగాంధీ హయాంలో నష్టం జరిగింది. ఎన్ని సీట్లు పోయినాయి అంటే మనది ఒకటి పోయింది. మీకు తెలుసు శ్రీనివాసరావు, 43 ఉండే మన పార్లమెంట్ సీట్ ఉమ్మడి ఆంధ్ర, ఒకటి తక్కువ. తమిళనాడులో 2 పోయినాయి, కేరళలో 1 పోయింది,
కర్ణాటకలో ఒకటి పోయింది, 5 సీట్లు నష్టపోయినాం అన్న. ఏది 31 సీట్లు తెచ్చుకున్నాం. అప్పుడు జ్ఞానోదయమైన ఇందిరాగాంధీ గారు నిజంగా మంచి పని చేసింది. 25 ఏళ్ల దాకా డిలిమిటేషన్ లేదు, 71 జనాభా లెక్కలకి అన్ని ప్రామాణిక తీసుకుందాం. ఆర్థికంగా కూడా 71 లెక్కలు చేశారు. మొన్నటి దాకా నీతి ఆయోగ్ వచ్చేదాకా కూడా 71 సెన్సెస్ ప్రకారమే అభివృద్ధి పథకాలు కూడా మంజూరైంది. అది చాలా గొప్ప మార్పు. తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ వచ్చింది, వాజ్పేయి గారు కూడా అదే చేసిండు. 25 ఏళ్ళ దాకా మళ్ళీ లేదు, కానీ విత్ ఇన్ అన్నాడు. ఇది చరిత్ర. ఇక్కడికి వస్తాను నేను. బీజేపీ నా విమర్శ ఏంటంటే ఇది సమయం సందర్భం అంతకంటే కాదు. 3 రాష్ట్రాలు ఎన్నికలు పూర్తయినాయి. ఆ 3 రాష్ట్రాల ఎన్నికలకు ముందే ఈ గేమ్ మొదలు పెట్టింది బీజేపీ మొట్టమొదటి. నేను పెండాబెన్ ఎందుకంటున్నాను, రిజర్వేషన్లు పూర్తయి అమలు మన చట్టమైన దాని ఈ డిలిమిటేషన్ ఎందుకు కలుపుతూ సీట్ల పెంపుని ఎందుకు కలుపుతున్నారు 2 బిల్లులు నాకు అర్థం కాలేదు. సీట్ల పెంచడం కూడా పెంచండి, దానికి అమలు చేయొచ్చు. అది విడిచిపెట్టి ఇప్పుడు ఆ 3 రాష్ట్రాల ఎన్నికలప్పుడు ఇది వాడుకున్నారు. ఇప్పుడు 2 రాష్ట్రాల ఎన్నికలు అతి త్వరలో 15 రోజులు అయిపోతాయి. నేను వికల్పిన ఖర్గే గారితో పూర్తిగా గెలుస్తున్నాం. 2026 మన ఏప్రిల్ 29 తర్వాత రిజల్ట్ ఎట్లయినా వస్తుంది. ఒక్క రోజు ఆలోచన చేయకుండా 30 నుంచి పెట్టండి ఎవడొద్దంటున్నాను సమావేశాలు. అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళు దీన్ని మహిళా బిల్ అనే పేరు మీద అసలు మహిళా ఆదిశక్తి అభియాన్ నోరు తిరిగదా పదం నారీ శక్తి వందన్ అభియాన్ ఏం చేస్తారు. మా చట్టాలు అట్లే పాటు చేశాం. సిపిసి సిఆర్పిసి అట్లే నాశనం చేశాం బీజేపీ వాళ్ళు. నేను అనుకుంటున్నాను నోరు తిరిగిన సంస్కృత పదాలతో చేసి ఆఖరికి ఏం చేశారు అంటే నాకు కూడా నోరు తిరిగిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమైందంటే ఈ బిల్లు మహిళా బిల్లు అవసరం ఏమొచ్చింది, డిలిమిటేషన్ లో 2 ప్రక్రియలు ఉన్నాయి. ఒకటేమో 2027 మార్చి 1 నాటికి జనాభా లెక్కలు పూర్తయితాయి కదా. 2027 తర్వాత డిలిమిటేషన్ లో సంఖ్య పెంచడం ఇప్పుడు బిల్లు పెట్టవచ్చు కాదంటలేదు. 29 తర్వాత పెట్టండి. సంఖ్య పెంచుతారా లేదా, సంఖ్య పెంచడం వల్ల నష్టం అవుతుంది అన్న కాంగ్రెస్ వాదన ఇక్కడికి వస్తారు. ఒక్క 2 నిమిషాలు ఇవ్వండి. మొదలేమో బీజేపీ చూస్తా ఒక్కటే 2 నిమిషాలు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న దొల్లతనం 2 జాతీయ పార్టీలు దొంది అంటున్నాను. వాళ్ళు చేసిన పని అది వీళ్ళు చేస్తుంది చెప్తాను. రేవంత్ రెడ్డి గారు అక్కడెక్కడ మీటింగ్ పోయి ఏమాట్లాడి సిడబ్ల్యూసీ మీటింగ్ అంతకుముందు కూడా ఎన్నికల ప్రచారం ఏమనుకుంటే దీని వల్ల దక్షిణ భారతదేశం నాశనం అయిపోతాను, నష్టం అయితే అంటారు. నేనేమంటున్నాను ఇప్పుడే నష్టం. ఇప్పుడు 24% సీట్లు మనకు ఉన్నాయి దక్షిణ భారతదేశం 5 రాష్ట్రాలు. మీకు తెలుసు కదా 29, 39, 1, 21, 1, 28, 130 అంటున్నారు. 132 సీట్లు ఉన్నాయి దక్షిణ భారతదేశం. 60 పెరుగుతాయి కదా. ఇదే రేషియోలో ఉత్తరప్రదేశ్ లో 60, 80 ఉంటే 125. రేవంత్ రెడ్డి గారు లెక్క తప్పిన ఏమో 80 ఉంటే 165 అంటున్నారు. ఆడ 165 మరి మనకు 40 ఉంటే 60, 80 కావాలి కదా. మరి అది ఎందుకు మాట్లాడుతూ అర్థమైతే ఒకటి. రెండోది ఏంటంటే ఈ సీట్లు పెంపు వల్ల ఇప్పుడున్న అన్యాయం ఏదో కొనసాగుతుంది అంతే. సీట్లు పెరుగుతుంది, ఇప్పుడున్న అన్యాయం కొనసాగుతుంది. అది అంతేగాని కొత్తగా అన్యాయం వచ్చి అన్యాయం కాదు, అన్యాయం అయితే కంటిన్యూ అవుతుంది. ఓకే అంతే కదా. నేనేమంటున్నా ఇది జాతీయ పార్టీ, రాహుల్ గాంధీ గారు జాతీయ అధ్యక్షుడు, ఖర్గే గారు వాళ్ళకు ప్రశ్న వేస్తున్నా. ఖర్గే గారిని పూర్తి సమర్థించింది బిల్లు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు, ఇప్పుడు ఎందుకు సమయంగా సందర్భంగా తీసుకుంటూనే నేనేమంటున్నానంటే ఒకవేళ ఉత్తరప్రదేశ్ సీట్లు నిజంగానే 80 బదులు 120 కావద్దు, 20 సీట్లు దక్షిణ భారతదేశానికి ఈ మధ్య తెస్తారా చెప్పండి అని తేరాదు కదా. అంబేద్కర్ సూత్రం ఏంటంటే ఒక్క ఓటు, ఒక మనిషికి ఒక ఓటు, ఒక విలువ అని. 30 కోట్ల మంది మన ఉత్తరప్రదేశ్ లో 80, 120 అయితే 5 కోట్ల 4 కోట్లు ఉన్న మన తెలంగాణలో 10, 26 అయితే అది ఆ సూత్రం ఇప్పుడు సూత్రం తప్పైతే లెక్క తప్పిపోతుంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకొని ఉత్తర భారతదేశానికి సీట్లు తగ్గిస్తాం ఇప్పుడున్న సీట్ల ప్రకారం, ఇప్పుడు దక్షిణ భారతదేశానికి ఈ 20 సీట్లు పెంచుతామని చేయండి, ఎట్లా వేస్తారో అడుగుతున్నాను. ఇప్పుడు ఎట్లా చేస్తారో అడుగుతారు. అంటే కాదు సార్, అక్కడ కాదు రామారావు గారు పాయింట్. ఇప్పుడు ఎందుకు దీన్ని ఆదరాబాదరాగా కేంద్రమే ఒక నిర్ణయం చేసుకొని 800 చిల్లర చేస్తాం, 50% పెంచుతూ ఇలాంటి ప్రపోజల్స్ కాకుండా లోతుగా అంశాలు ఇప్పుడు 73, 74 రాజ్యాంగ సభలు మీరు ప్రతి మీటింగ్లో మాట్లాడతారు. దాదాపు 5 ఏళ్ళు పట్టింది అవి ఇంప్లిమెంట్ కావడానికి, మనందరికీ తెలుసు. దాన్ని చర్చలు జరిగినాయి ఎలా చేయాలి, విమెన్ రిజర్వేషన్, లోకల్ గవర్నమెంట్స్కి రిజర్వేషన్ ఎట్లా అన్నది దాదాపు 4-5 ఏళ్ళు పట్టింది కసరత్తు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, జనాభా పేద బిమారీ రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ లేదంటే కర్ణాటక, మహారాష్ట్ర ఇలాంటి తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో మహానగరాలు ఉన్న దగ్గర ఒక పక్క వెల్త్ జనరేట్ అవుతుంది, 2 అక్కడి నుంచి వలస ఇమిగ్రెంట్స్ పెద్ద ఎత్తున వస్తున్నారు సార్. ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు 10 లక్షల పైగా వలస కార్మికులు ఉన్నారంటున్నారు. తెలంగాణలో పల్లెల్లో పొలం పనులు కూడా వలస కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ ఓట్లేమో ఇక్కడ ఉండవు, కానీ వాళ్ళ రోజువారీ అవసరాలకి వాళ్ళకి కావాల్సిన నీళ్లు లేకపోతే ఇతరత్ర ఫెసిలిటీస్ అన్ని ఇక్కడే అవసరం పడతా ఉన్నాయి. సో వీటన్నిటినీ లెక్కేసుకొని ఇప్పుడు పెద్ద రాష్ట్రాలకి తగ్గిస్తారా, చిన్న రాష్ట్రాలకి ఎలా పెంచాలి, రాజ్యాంగంలోనేమో జనాభా ప్రాతిపదికన ఉంది. 2 సార్లు 25 ఏళ్ళు వాయిదా వేసుకుంటూ వచ్చాం.
ఇప్పుడు ఏ రకంగా ముందుకెళ్ళాలి, దేనికి ఇన్సెంటివ్ ఇవ్వాలన్న దాని మీద లోతుగా చర్చ జరగాలి ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. ఇది సమాధానం చెప్తాను. నిజంగా సర్ ప్రక్రియ అందుకే వచ్చింది శ్రీనివాసరావు గారు. సర్ ప్రక్రియ ఏంటంటే మన దగ్గర 10 లక్షల మంది మనం కరోనా అప్పుడు బయటపడదు కదా, ఎన్ని లక్షల మంది చూసాం కదా, వాళ్ళందరినీ ఇక్కడ ఓటర్లుగా నమోదు చేసుకుందాం అంటున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే జనాభా ప్రకారం కనుక చేస్తే జనాభా లెక్కలు వీళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడే జనాభా లెక్కలు చేద్దాం. జనాభా లెక్కల ప్రకారమే సీట్లు పెంచాలి తగ్గించాలంటే ఏమవుతుందంటే మళ్ళీ అప్పుడు కూడా అన్యాయం అయిపోతుంది. ఈ 10 లక్షల మంది చేరినా కూడా. ఎందుకంటే ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల తర్వాత ఇప్పుడు దాకా లేదు. 2021 మార్చి నాటికి పూర్తి అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఈ జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే ఖచ్చితంగా తెలంగాణలో ఒకటి పోతుంది. ఈ 10 లక్షల మంది మీరు అన్న బీహార్ కార్మికులు, ఒరిస్సా కార్మికులు చేర్చుకున్నా కూడా తమిళనాడు మన ఆంధ్రప్రదేశ్ లో 2 పోతాయి, తమిళనాడులో 2 పోతాయి, కేరళలో 1 పోతుంది. మళ్ళీ 10 సీట్లు పోతాయి కానీ మనంతా 10 సీట్లుగా 8 సీట్లు అయితే పోతాయి. ఎందుకంటే పుదుచ్చేరి ఒకటే ఉంది, లక్షద్వీప్ ఒకటే ఉంది, వాళ్ళ పోవు. ఎందుకంటే ఆ సీట్ అట్లే ఉంది, దాన్ని తీసేది. కానీ 8 సీట్లు అర్థం అవుతుంది. ఏది ఇప్పుడు 2026 తీస్తే 10, 2011 చేస్తే 8 సీట్లు నష్టపోతాం. ఇప్పుడు ఏమైందంటే జనాభా ప్రతిపత్తికి లేదు. కాంగ్రెస్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే 2011 తీసుకుంటారట. ఇవన్నీ తప్పుడు మాటలు. 2011 లేదు, 26 అంతకంటే లేదు. జనాభా లెక్కలతో ఏం సంబంధం లేకుండా ఉన్న సీట్లను 50% వేస్తున్నారు. 100 ఉంటే 150 చేస్తున్నారు, 40 ఉంటే 60 చేస్తున్నారు, 80 ఉంటే 120 చేస్తున్నారు. అటువంటి అప్పుడు జనాభా ఎక్కడిది, నష్టపోడు ఎక్కడిది? కనుక ఇది లేదు అంటున్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏంటంటే ఎన్నడైతే మొదలు పెట్టాలో, ఎన్నడూ చేయాలో ఆ పని చేయకుండా ఇప్పుడు ఓడి వెళ్ళిపోయినాక బీజేపీ మొదలు పెట్టింది. ఆనాడు 303 ప్లస్ 353 400 సీట్లు ఉన్నప్పుడేమో ఓన్లీ మహిళా బిల్లు పాస్ చేసి, ఇప్పుడు వీళ్ళకి మెజార్టీ లేదు. ఎడలేదు, కాంగ్రెస్ మద్దతు లేకుండా ఏ బిల్లు వాళ్ళు ఆమోదించలేదు. ఎందుకంటే 2/3 మెజార్టీ కావాలి శ్రీనివాసరావు. అంటే ఏమైంది, ఇప్పుడు 240 మాత్రమే ఉన్నాం. ఎవరు మన బీజేపీ మొత్తం కలిసి 293. 293 బీజేపీకి రాష్ట్ర స్నేహితులు 4 సీట్లు ఆంధ్రప్రదేశ్ విచిత్రం వైసీపీ ఉన్నాయి. అట్లానే రాజ్యసభ సభ్యులు కేసీఆర్ మన కేటీఆర్ గారిని అయ్యా అనకండి అంటే ఇప్పుడు మార్చిండు. నీ వాళ్ళ దీనికి వ్యతిరేకం కాదని చెప్తున్నాడు. రాజ్యసభలో 4 సీట్లు ఉంటే అన్ని కలిస్తే చిన్న చితక పండుగ కలిసి 300 దాటలేవు కదా ఎన్డీఏకు. 300 దాటితే 382 సీట్లు కావాలి. ఒక్క మాట సార్, 382 ఎవరు ఇవ్వాలి? అయితే కాంగ్రెస్ లేకపోతే మిత్రపక్షాలు కాంగ్రెస్ తను కాపుకొని ఇవ్వాలి. కట్టర్ ఏమంటుంది, మేము ఇయ్యం కాక ఇయ్యని మమతా బెనర్జీ అంటుంది, స్టాలిన్ అంటున్నాడు. కనుక ఇప్పుడు అనువుగాని వేళ ఇప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టుకొని ఈ ప్రతిపక్షాల భుజాల మీద మహిళా బిల్లు అనే పేరు పెట్టుకొని పేల్చి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేస్తున్నది. కాంగ్రెస్ ఆ ఉచ్చులో పడి అసలు మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకం అనే పేరు తెచ్చుకుంటుంది. ఇది తప్పే. మళ్ళీ రైట్ మహిళా రిజర్వేషన్ అందరూ 2023లో యునానిమస్ గా ఓకే చేశారు సార్ అన్నది కదా. ఇప్పుడు పాస్ అయిన బిల్లు గురించి మళ్ళీ చర్చ ఎందుకు? నేనేమంటున్నాను, సీట్లు పెంచానా వద్దా ఒక చర్చ పెట్టాలి. సీట్లు పెంచకుండా ఉన్నదాన్ని 130 అడుగుదాం. బీజేపీ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత బండారు గారు మాట్లాడింది మీరు విన్నారు. 2 అంశాలు. సరే, బీజేపీ ఇప్పుడు పెట్టడం తప్పు అన్నది ఒకటి, అంటే వారి భాషలో చెప్పాలంటే పెండ బెల్లం 2 కలిపేసి పెట్టారు అన్నది పాయింట్. ఇది ఒకటైతే, రెండవది ఈ అన్యాయం ఏదో కొత్తగా జరుగుతుంది కాదు, 71కి అప్పటికే కొన్ని సీట్లు తగ్గినాయి, అన్యాయం కంటిన్యూ అవుతున్నప్పుడు కొత్తగా వచ్చిన అన్యాయం ఏమీ లేదనేది ఒక పాయింట్. అయితే కీలకమైన అంశాలు మీరు లేవనెత్తున్నవి ఈ టైమింగు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు, ఆ సవరణ 30 నెలలు ఏం చేశారన్నది ఒకటైతే, అలాగే ఓబీసీలకి రిజర్వేషన్, ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్లో ఎస్టీ రిజర్వేషన్లో విమెన్కి 1/3 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇస్తున్న దానిలో ఓబీసీ విమెన్కి కూడా ఇవ్వాలి అంటే దానికి ఒక ఏర్పాటు కావాలని ఒక చర్చ. మొత్తంగా అసలు ఓబీసీ రిజర్వేషన్ గురించి చర్చ లేదు, సంఖ్య గురించి చర్చ లేదు. సెన్సస్ బీసీ డేటా కావాలి సెన్సస్ అని చెప్పి ప్రధాని 27 కల్లా అయిపోద్దని చెప్పి చెప్తా ఉన్నారు. అది అయిన తర్వాతే విమెన్ రిజర్వేషన్ అని 2023 ఈ మహిళా రిజర్వేషన్ చట్టంలో మెన్షన్ చేశారు. అవన్నీ వైలేట్ చేస్తున్నారని మీరు అంటూ ఉన్నారు. అయితే రామ్మోహన్ రావు గారు రైజ్ చేసిన ఒక పాయింట్ ఏంటంటే, ఈ సంఖ్య అన్నిటికీ 50% పెరిగితే ప్రపోర్షనేట్గా కొత్తగా వచ్చే నష్టమే లేదు, ఉన్న నష్టం ఏదో ఉండనే ఉంది, కొత్తగా వచ్చే నష్టమే లేదు కదా అన్నది వారి పాయింట్. ఏం చెప్తారు మానవతరాయ్ గారు? సార్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసి మాట్లాడు. అంటే రామ్మోహన్ రావు గారు చెప్పింది ఏంటంటే, ఇక జీవితకాలం మోసపోదాం, జీవితకాలం నష్టపోతూనే ఉందాం, మరి కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, కొత్త పద్ధతులు వద్దు అని అంటారా? ఓకే. కాబట్టి మనం ఏమంటాం అంటే, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఒక వరలో రెండు కత్తులు విముడుతాయా? అదే విధంగా పార్లమెంట్ లో ఒక పక్కనేమో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, బెంగాలు, తమిళనాడు. ఈ ఎన్నికలు జరిగే
సమయంలో కీలకమైన రాష్ట్రాలు ఆ రెండు కూడా ఉమ్, రాజకీయంగా లబ్ధి పొందేందుకు అసలు ఈ పార్లమెంట్ 16, 17 3 రోజుల్లో ఈ 2 బిల్లులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి. yes, yes, అంటే 3 రోజుల్లో ఇంత పెద్ద అంశం మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికి నాకున్న అవగాహన ప్రకారం నేను చదువుకున్న దాని ప్రకారం 6 సార్లు రాజ్యసభ లోక్సభ దాకా వచ్చి ఆగిపోయింది. అవును 80 మహిళా 1987లో రాజీవ్ గాంధీ గారు అసలు ఆద్యుడు ఈ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి అనే దానికి. పంచాయతీరాజ్ చట్టం తర్వాత అప్పుడున్నటువంటి ఒక 14 మంది సభ్యులతో ఒక కేంద్ర మంత్రితో మహిళా మంత్రితో కమిటీ వేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థలకు మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కల్పించారు కూడా కల్పించారు కూడా. నరసింహరావు గారు అంటే పివి నరసింహరావు గారు వచ్చిన తర్వాత 92లో కాంగ్రెస్ ప్రభుత్వమే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు 33% రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. Yes. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం 2లో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా రాజ్యసభలో అంటే శాశ్వత సభ అది రాజ్యసభ అవును. ఒక్కసారి అందులో బిల్లు పెడితే అది ఎప్పటికీ నిలిచే ఉంటది వారసత్వంగా వస్తూనే ఉంటది అది. ఓకే అందులో బిల్లు పెడితే సరే రకరకాల ప్రయత్నాల వల్ల అది లోక్సభ సమయం కూడా అయిపోయింది. కొంతమంది అభ్యంతరాలు చెప్పారు. అవును. రకరకాల ప్రయత్నాల వల్ల 2014లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోవటం, బీజేపీ అధికారంలో రాకపోవటం, ఆ తర్వాత 2023 దాకా దాన్ని పట్టించుకోకపోవటం, ఓకే 2023లో తీసుకొచ్చారు. ఓకే కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణంగా Yes. ఎందుకంటే మా మానస పుత్రిక కాబట్టి మేము మద్దతు తెలిపినాం. ఓకే ఓకే తప్పదు దేశంలో మహిళలకు పార్లమెంట్ అసెంబ్లీలో రిజర్వేషన్లు కల్పించాలనేది మా సంకల్పం. Okay. అది నెరవేరింది 23లో అయిపోయింది. అయితే దాన్ని ఎప్పుడు రాసుకున్నాం మనం? ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు అమలు చేయాలా? 34 జనాభా లెక్కల ప్రకారం కాదు, 2020 మొత్తం పూర్తయిన తర్వాత ఆ. 2034లో అమలు చేయాలనేది ఆ బిల్లు ఉద్దేశం. అవును అవును ఉమ్, అట్లాంటి దాన్ని మరి అమలు చేసేది ఏదో 2024లో ఎందుకు లోక్సభ ఎన్నికల్లో ఎందుకు అమలు చేయలేదు? ఉమ్, ఉమ్, అమలు చేయకుండా కుట్రపూరితంగా దురుద్దేశంగా ఈ తమిళనాడు ఎన్నికల్లో అంటే అక్కడున్న నాయకత్వాన్ని గందరగోళపరచాలి, వాళ్ళు ప్రచారం చేసుకోవద్దు. ఈ అంటే ఒక పక్క అక్కడ ఎన్నికలు జరుగుతుంటే ఈ సమావేశాల్లో వాళ్ళు ఎట్లా పాల్గొంటారు? ఓకే ఓకే ఇబ్బంది పరిస్థితులు కదా. కాబట్టి రాజకీయంగా లబ్ధి పొందాలి రకరకాల ఎత్తుగళ్ల ద్వారా. ఇంకేదో మేము మహిళలకు ఎవరు చేయలేంది మేమే చేస్తున్నాం అని చెప్పుకునేందుకు, ఆ రాష్ట్రాల లాభం పొందేందుకు Okay. ఈ అత్తాంతరంగా పీఠముడి పెట్టి డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు, మహిళా సవరణ బిల్లు, ఇది మహిళా బిల్లు కూడా కాదు, మహిళా సవరణ మహిళా సవరణ బిల్లు, అవును. దీనికి ముందు పెట్టి ఆ 3 రోజులు చర్చ జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? Okay. ఇటు డీలిమిటేషన్ కు వ్యతిరేకం కాదు మేము, అదే విధంగా మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుకు వ్యతిరేకం కాదు, కానీ మొత్తం ప్రతిపక్షాలతో చర్చలు జరిపిన తర్వాత ఏప్రిల్ 29 తర్వాత ఏ రోజైనా మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్లు అయిపోతే 29, 23 ఉంటుంది, 29 ఉన్నాయి. అవును. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సుదీర్ఘంగా అవును. ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుల సూచనలు, పార్లమెంట్ కమిటీల సూచనలు, సలహాలు తీసుకొని నివేదికల ఆధారంగా అమలు చేయండి వద్దంటలేదు. Okay. ఇంకో అభ్యంతరం ఏం చెప్తున్నాం అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన దగ్గర నుంచి కూడా మరి ఇప్పుడు ఓబీసీలు మాకేంటి అంటున్నాం. ఓబీసీలు మాకేంటి? ఈ 543 కాస్త 816 స్థానాలు పెరుగుతాయి. 816లో 273 మహిళలకు వస్తాయి. రాజ్యాంగంలో లేకపోయినప్పటికీ ఇప్పుడు పార్లమెంట్ లో చట్టం చేసుకుంటున్నాం కదా. ఆ విధంగా రాజ్యాంగం లేని అంశాలు ఎన్నిసార్లు పెట్టుకోలేదు, చేసుకోవట్లేదా మనం? మళ్ళీ ఎందుకు మళ్ళా ముందుకెళ్లాలా? ఎగ్జాక్ట్లీ అయ్యింది ఏదో. ఇప్పుడు కోటా గురించి కూడా చర్చించండి దీంట్లో. ఓకే ఇప్పుడు అమలు చేయండి. మళ్ళీ ఎప్పుడో 10 ఏళ్లకు 20 ఏళ్లకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనకపోతుంది. కరెక్ట్ 30 ఏళ్ళు వెనకపోదు. కాబట్టి మేమేమంటున్నాం అంటే మాకేంటి అంటే మాకు కాదు, మా ఓబీసీ మహిళలకేంటి అని అడుగుతున్నాం మేము. అంటే 273లో పర్సెంటేజ్ తీస్తే మాకేం వస్తుందని అడుగుతున్నాం. దాని గురించి కూడా ఆలోచించండి అంటున్నాం. మీరు చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ, ఓబీసీ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ నడమంత్రకు ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇప్పుడు అవకాశం వచ్చింది. రైట్ అండి. మహిళలకు బీసీలకు న్యాయం చేసే అవకాశం వచ్చింది. బీసీలకు సరే కులగణనతో జనగణనతో పాటు కులగణన చేయనండు, కానీ రాహుల్ గాంధీ గారు ఒత్తిడి చేసి మేము కులగణన కూడా చేస్తాం జనగణనతో అని చెప్పి నరేంద్ర మోడీతో ఒప్పించారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు బీసీల యొక్క రుణం తీర్చుకునే సమయం ఆసనమైంది ఈ 16, 17, 18 తేదీలో. కాబట్టి సామాజిక న్యాయం పాటిస్తూ ఒక బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్న నరేంద్ర మోడీ రేపు ఆ చట్టంలో మహిళా రిజర్వేషన్ చట్టంలో ఇప్పుడే పొందుపరచండి. రాజ్యాంగంలో స్థిరస్థాయిగా చిరకాలం ఉండే విధంగా ఏ షెడ్యూల్ లో పెడతారు? 9 పెడతారా, 10 పెడతారా, ఇంకోటి పెడతారా? పెట్టి న్యాయం చేయమంటున్నాం మేము. అభ్యంతరాలు చెప్పట్లేదు. ఇప్పుడు కాదు, కొద్ది రోజులు ఆగండి, 20 రోజులు చర్చించాలి కనీసం దీని మీద. 3 రోజులతో ముగిస్తే సరిపోదు అని అంటున్నాం మేము. ఇంకోటి ఏంటంటే దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలకు అన్యాయం అనేది మనం జనాభా 71 జనాభా లెక్కలు తీసుకోండి మరిగా
71, 76లో చేశారు పునర్విభజన. 2008లో భౌగోళికంగా చేయలేదు. ఉమ్. 2008లో జరిగిన పునర్విభజన ఓన్లీ తారుమారు చేశారు. ఈరోజు SC, అంతే, BC అది ఆ రాష్ట్రం అన్ని సీట్ల నుంచి అటు ఇటు మార్చారు. అటు ఇటు తారుమారు చేశారు. అంతే అంతే అంతే. కాబట్టి ఇప్పుడు జరగబోయే దాంట్లో ఏంటంటే అనేక అంశాలు ఉన్నాయి. కొత్త అంశాలు కూడా పరిగణలో తీసుకోవాలా. అవును, ఇప్పుడు అవును. జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ పాటించడం మనం చేసిన పాపమా శాపమా చెప్పండి. Yes. దక్షిణాది రాష్ట్రాలు, ఉమ్, ఉమ్. ఉత్తరాది రాష్ట్రాలు విపరీతంగా జనాభా నియంత్రణ పాటించకుండా వాళ్ళు జనాభాను కన్నారు. ఆ ప్రకారంగా 15వ ఆర్థిక సంఘం, 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. దాంట్లో వికసిత భారత్ కాదు, వివక్ష భారత్ అయింది. ఆ విభజన రేఖ వచ్చింది దక్షిణాది ఉత్తరాది మధ్య. ఓకే, వికసిత భారత కాస్త వివక్ష భారత్ అయింది. బీజేపీ పాలిత ప్రాంతాలకు ఒక రకమైన నిధులు, విపక్ష పాలిత ప్రాంతాలు ఉన్నటువంటి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ ప్రాంతాలకు, ఈ దక్షిణాది రాష్ట్రాలకు ఒక రకమైనటువంటి వివక్ష కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. రైట్ సార్. కాబట్టి మంత్రి అది అధికారంలో కూడా చూడండి. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు 10 పోటీపోలీలు ఉంటే చిదంబరం గారు, ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, ఓకే, చిదంబరం గారు ఉండేవాడు. తర్వాత అంటే వాళ్ళకి మరి ఇక్కడ పాపం సీట్లు లేవు కదా సార్. ఏకే ఆంటో అని పేరేంటి మన చాలా మంది ఉండేవాళ్ళు. జైపాల్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. 10లో 5 జైపాల్ రెడ్డి గారు ఉండండి మన తెలంగాణలో. చాలా మంది ఉన్నారు తెలంగాణలో. జైపాల్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చూసుకోండి. దక్షిణాది నాయకత్వం లేదు బీజేపీలో. కాంగ్రెస్ లో మన మల్లికార్జున్ ఖర్గే జాతీయ అధ్యక్షుడు. రైట్. అదే విధంగా ఓకే సార్, ఓకే సార్. అంటే అన్ని చాలా అంశాలు ఉన్నాయి. అది కాబట్టి మేము శాస్త్రీయబద్ధంగా మాట్లాడుతున్నాం. అంటే జిఎస్డిపిని పరిగణలో తీసుకోండి. తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి చూస్తే 17,82,90,8,000 పైచులు. ఆ డీటెయిల్స్ మనోత్రయ్ గారు మన్నించాలి. ఒకటే పాయింట్ సార్, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 11 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు సార్. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 కలిపి 7, 4. వెంకయ్య నాయుడు గారికి ప్రాధాన్యత లేదు. కిషన్ రెడ్డి గారికి, మన బండి సంజయ్ రైట్ సార్. మళ్ళీ పూర్తిగా రాజకీయ మానోత్రయ్ గారు, లేదు. మానోత్రయ్ గారు చాలా టెక్నికల్ సబ్జెక్ట్. కాంగ్రెస్ నాయకత్వం అప్పుడు ఉన్నది, ఇప్పుడు ప్రాతినిధ్యం ఉంది. రైట్ రైట్ రైట్. ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను. ఒకసారి లక్ష్మీనరసింహ రెడ్డి గారు, ఇక్కడ ఒక్క పాయింట్. ఇప్పుడు ఇది చాలా కీలకమైన సబ్జెక్టు. దక్షిణాది రాష్ట్రాలని ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో మనం ఫ్యామిలీ ప్లానింగ్ చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసాం. తర్వాత ఇన్కమ్ కూడా ఇక్కడ పెరుగుతుంది. రకరకాల కారణాలుగా మన లాభాల్లో ఉంటున్నటువంటి రాష్ట్రాలు, దేశానికి చాలా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రాలు. ఇవి నష్టపోవటం ఏ రకంగానూ కరెక్ట్ కాదని ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది. ఈ ప్రాంతీయ ఆకాంక్షల మీద పుట్టిన పార్టీని టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ. ఇక నష్టం ఆంధ్ర తెలంగాణలోనే నష్టం జరుగుతుందని మాట్లాడిన వాళ్ళు మీరు. అట్లాంటిది ఇవాళ అసలు ఇది ఏందో లోతుగా, ఇప్పుడు గతంలో ఉన్నాయి 100 ఉన్నాయి, 150 అవుతాయి, కొత్తగా నష్టం లేదంటే పాత నష్టం కంటిన్యూ చేద్దామా? 1. 2, ఈ మహిళా రిజర్వేషన్ సంబంధించి అనేక గందరగోళాలు ఉన్నాయి. ఇప్పుడు బీసీలకు అసలు చట్టసభలో రిజర్వేషనే లేదు. సో రేపు పొద్దున బీసీ మహిళలకు మళ్ళీ అక్కడ ప్రత్యేక రిజర్వేషన్ వాళ్ళు పోటీ పడితే ఓసీ మహిళలతోటే పోటీ పడాలా? ఇవేవి చర్చలోకి మీరు తీసుకోకుండా కేటీఆర్ గారు మరి మేము దాదాపు సిద్ధం అన్నట్టుగానే మాట్లాడారు. అందుకే ప్రచారాలు రకరకాలుగా నడుస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిపోతున్నాయని ప్రచారాలు నడుస్తున్నాయి. ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి బండారు రామ్మోహన్ రావు గారికి, మానవతరాయ్ గారికి, అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారికి, మీకు ముఖ్యంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఏదైతే డీలిమిటేషన్ ఉన్నదో ఆర్టికల్ 82, అదేవిధంగా ఆర్టికల్ 170 ప్రకారంగా అంటే ప్రతి జనాభా గణన తర్వాత సమతుల్య ప్రాతినిధ్యం కల్పించడానికి డీలిమిటేషన్ కమిషన్లు ఏర్పాటు చేసి డీలిమిటేషన్ లో చేయడం. 1952 నుంచి మొదలు పెట్టుకుంటే 1963, 73, అదే విధంగా 2002లో ఏవైతే డీలిమిటేషన్స్ జరిగినాయో జనాభా ప్రాతిపదిక మీద జరిగినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడాలి. జరలేదండి, వాయిదా వేస్తారు సార్. 76లో జనాభా ప్రాతిపదిక 76లో ఒకటి, 2021లో ఒకటి, ఆ రకంగా వద్దు అని చెప్పి దాన్ని తీసేశారు సార్. తీసేసి నియోజకవర్గాలు మార్చకుండా అలాగే పెట్టేశారు. నేను చెప్పేది ఒక్క నిమిషం సార్. అయితే జనాభా అంటే అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు మనము ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు ఏవైతున్నాయో దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా జనాభా నియంత్రణను పాటించినందుకు ఈ రోజు శిక్ష అనుభవించక తప్పదన్నట్టు అయిపోయింది పరిస్థితి చూస్తే. ఇలా ఉత్తర రాష్ట్రాలు మొత్తం జనాభా నియంత్రణను పాటించకుండా వాళ్ళు నిధుల విషయంలో ఎక్కువ తీసుకుపోతున్నారు, అదే విధంగా ఇవాళ సీట్ల విషయంలో ఎక్కువ తీసుకుపోతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉన్నది.
దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా ఇవాళ తెలంగాణ కొన్ని దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వ సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ జనాభా నియంత్రణలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. అభివృద్ధి చెందుతూ జనాభాను అదుపులో ఉంచినందుకు మనకు కేంద్ర ప్రభుత్వాలు బహుమతులు ఇవ్వాల్సింది పోయి అలా మనకు శిక్ష ఇస్తున్నటువంటి. మీరు ఒకటి మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు ఒకటి మాట్లాడుతున్నారు సార్. సమస్యది నేను చెప్పేది మీరు వినండి. నేను ఏమంటున్నానంటే జనాభా ప్రాతిపదికన ఏదైతే సీట్లు పెంచుతారో ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే లాభం చేకూరుతుందని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. అంటే ఒకే దేశము ఒకే ఓటు ఓటు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో పోయినా ఒకే రకమైనటువంటి విలువ ఉండాలనేది మా యొక్క ఆకాంక్ష. ఇవాళ బీజేపీ వ్యవహారంతో ఎట్లున్న పరిస్థితి అని అంటే దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నటువంటి ఓటు విలువ ఉత్తరాది రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తక్కువైపోతున్నది. ఇవాళ వాళ్ళకి అధిక నిధులు పోతున్నాయి, అధిక సీట్లు పోతున్నాయి, వాళ్ళకు ప్రాధాన్యత అనేది ఎక్కువ పోతున్నది. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఇవాళ వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా రాజకీయాన్ని తయారు చేసుకుంటున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తున్నది. ఇవాళ 2-3 రాష్ట్రాలు ఉంటే సరిపోతుంది ప్రధానమంత్రి నిర్ణయించేటువంటి స్థాయికి వాళ్ళు ఎదగాలనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే దక్షిణాది రాష్ట్రాల కాంట్రిబ్యూషన్, ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ అనేది ఈ దేశంలో ఎక్కువ. ఇవాళ తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మన తమిళనాడు కానివ్వండి, మన యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ. ఇవాళ హిందీ బెల్ట్ రాష్ట్రాల సీట్లు పెంచి వాళ్ళు అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు తప్ప దేశ సమగ్రతను కాపాడేటువంటి ఆలోచన లేదు. నేను ఒక విషయం నేను బీజేపీ మన ఆంజనేయ రెడ్డి గారిని అడుగుతున్నాను. రాజ్యాంగబద్ధమైనటువంటి హామీలు ఏమున్నాయి అంటే ఇలా పునర్విభజన వల్ల దక్షిణాదికి ఏదైతే రాష్ట్రాలకు జరిగేటువంటి నష్టం ఏదైతే ఉన్నదో దానికి పూడ్చడానికి మీ దగ్గర ఏదైనా ప్రణాళికలు ఉన్నాయా? నేను ఇలా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి మరియు సామాజిక సాంస్కృతికలు సోషల్ ఇండికేటర్ ప్రకారంగా సీట్లు కేటాయింపు జరిగితే బాగా ఉంటది అని చెప్పి. మరి రేపు పార్లమెంట్ లో కాదు సార్, పార్లమెంట్ లో కాదు, లక్ష్మణరెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా అంటే తెలంగాణ రాష్ట్రము ప్రతి సంవత్సరము దాదాపు 2.5 నుంచి 3 లక్షల కాంట్రిబ్యూషన్ చేస్తా ఉంది, 3 లక్షల కోట్ల రూపాయల కాంట్రిబ్యూషన్ చేస్తా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంకి వస్తున్నది ఎంత అండి? 30,000 నుంచి 40,000 రూపాయలు. ఇవాళ తమిళనాడులో కేంద్రం నుంచి వస్తున్నది 4% అండి. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి డబ్బులు 4% మాత్రమే వస్తా ఉన్నది. అంటే 100కు 30 రూపాయలు మాత్రమే వస్తున్నది. ఇవాళ కర్ణాటకలో 3.6 నుంచి 4.1% మాత్రమే వస్తా ఉన్నది. అంటే 100కు 30 నుంచి 40 రూపాయలే వస్తున్నది. కానీ ఇవాళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చూస్తే 100 రూపాయలకు అంటే వాళ్ళు 100 రూపాయలు కేంద్రానికి చెల్లిస్తే 200 నుంచి 300 రూపాయలు ఇవాళ తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రాజస్థాన్ చూస్తే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళ కాంట్రిబ్యూషన్ లో ఇవాళ 70,000 నుంచి 90,000 కోట్లు ఇవాళ కేంద్రానికి వాళ్ళ సంవత్సరానికి ఇస్తే ఇవాళ వాళ్ళు 1,10,000 నుంచి 1,20,000 కోట్లు. లక్ష్మణరెడ్డి గారు ఈ వివరాలన్నీ మీరు చెప్తున్నారు. నా ప్రశ్న ఒకటే, రేపు వినండి సార్, నా క్వశ్చన్ వినండి. లక్ష్మణరెడ్డి గారు ఈ డేటా ఓకే, ఈ డేటా మీరు చెప్తున్నారు, అంకెలు పక్క పెడదాం. రేపు పార్లమెంట్లో ఈ చర్చ ఉంది మీకు. సరే, లోక్సభలో సభ్యులు లేరు కానీ రాజ్యసభలో మీకు 4 ఎంతమంది ఉన్నారు. రేపు ఇక్కడ దాని మీద చర్చ జరిగితే 3 రోజులు పెడుతున్నారు. చాలా పెద్ద సబ్జెక్టులు, లోతుగా మాట్లాడాలి, ఫెడరల్ స్ట్రక్చర్ దెబ్బతినకుండా చూడాలి, జనాభాకి అన్యాయం జరగకుండా చూడాలి, పొదుపు పాటించి జనాభా నియంత్రణ చేసి ఆదాయం పెంచిన రాష్ట్రాలకి మేలు జరగాలి. ఇవన్నీ 3 రోజులు అయిపోతాయా? కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో వస్తుంది స్పష్టంగా మనకి బయటికి. మరి దీనికి మీరు మద్దతు ఇస్తారా, ఏం చేస్తారు? అది ఏమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ 3 రోజులలో ఆధారపరంగా చేసి దేశ భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారో దీనిపైన పూర్తిగా చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా బీజేపీ ప్రయత్నం ఎట్లున్నదంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు. వీళ్ళ ప్రయత్నం ఎట్లున్నదంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ కాకుండా దక్షిణాదికి ఏమో వినాశనం చేస్తుంది, ఉత్తరాదికి ఏమో వికాసం చేస్తుంది. ఇవాళ పరిస్థితి నేనేమంటున్నానంటే జనాభా ప్రాతిపదికన కాకుండా ఆర్థిక పరమైనటువంటి ఇండికేటర్స్ తీసుకోండి, అదేవిధంగా అభివృద్ధి ఇండికేటర్స్ తీసుకోండి. ఇలా రాష్ట్రం ఇస్తున్నటువంటి ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉన్నదో, రాష్ట్రం ఇస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉన్నదో కాంట్రిబ్యూషన్ ఆధారంగా చేయాలి కదా. నేనేమంటున్నానంటే ఇప్పుడు కేసీఆర్ గారు జ్ఞానోదయం అయింది, మళ్ళీ మీరు పాత పద్ధతులు లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అంటున్నాడు. ఏంటంటే ఇప్పుడు జనాభా ప్రతిపదిక కాదు పెరిగేది, కొంచెం అర్థం చేసుకోండి.
100 ఉంటే 150 దాన్ని కాదు కాదు ఆర్థిక అంశాలు మాట్లాడితే కరెక్ట్, ఆర్థిక అంశాలను మాట్లాడాల్సింది. కానీ ఇప్పుడు కాదు మళ్ళీ వీళ్ళు కూడా పెండాబేలం కలుపుతున్నారు. సమస్య ఏంటంటే చెప్పాను కదా సమయం సందర్భం కాదని, ఇక్కడికి వచ్చాక ఏమైందంటే ఆర్థిక అంశాలు మాట్లాడితే మరి అంబేద్కర్ ఆర్థిక అంశాలు పాత అన్యాయం జరగకుండా చూసుకోవాలి, అది కూడా మాట్లాడాలి కదా సార్. ఇప్పుడు అన్యాయం కంటిన్యూ కాకుండా మాట్లాడుతున్నారు అనుకోండి, పని అన్యాయం కంటిన్యూ కాకుండా మాట్లాడుతున్నారు అనుకుందాం రామ్మోహన్ రావు గారు. ఒకటే మాట ఆర్థిక అంశాలలో 71 ప్రాతిపదిక తీసుకుంటే నష్టం జరగలేదు, నీతి ఆయోగ నష్టం జరిగిందని నేను కూడా ఒప్పుకుంటున్నా. కానీ దానికి కలపకండి. ఇప్పుడు ఈ డిలిమిటేషన్ జనాభా ప్రతిపాదన కాదు, కేవలం 100 ఉంటే 150 చేస్తున్నారు, 24% మాత్రమే ఉంటది దక్షిణ భారతదేశానికి. దానికి కాదంటలేదు సార్, దానికి వస్తారు. నేను ఏమంటున్నానంటే 100 ఉంటే 150 చేస్తున్నారు, వాస్తవమే అది. కానీ మరి మనతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఆటోమేటిక్ గా 50% వాళ్ళకి పెరుగుతుంది కదా. ప్రత్యామ్నాయం ఉందా? రైట్ సార్, వాళ్ళ దగ్గర లేదు, పార్లమెంట్ లోనే ప్రత్యామ్నాయం రావాలి సార్, మన ఎవరి దగ్గర లేదు. లక్ష్మణ్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు. నిర్మాణాత్మక కూడా ప్రత్యామ్నాయం చెప్పాలి, ఎప్పుడు ప్రత్యామ్నాయం చెప్పాలి. చెప్పకుండా మన చాట్ల తోడు ప్రత్యామ్నాయం కాదు సార్, ప్రత్యామ్నాయం రామ్మోహన్ రావు గారు ప్రత్యామ్నాయం రెడీగా మన చేతిలో రాదు. పార్లమెంటరీ కసరత్తు చేయమనండి రామ్మోహన్ గారు, పార్లమెంటరీ కసరత్తు చేయమనండి. మళ్ళీ వస్తాను ఒకసారి. ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు, ఇక్కడ చాలా కాంప్లికేటెడ్ అంశాలు 2-3 కలిపి 2023లో మీరు ఒక చట్టం చేశారు, అందరూ దాన్ని అంగీకరించారు, యునానిమస్గా బిల్లు పాస్ అయిపోయింది, ఆ క్రెడిట్ మీకే దక్కింది. మీరే చెప్పారు 2034 నుంచి మహిళా రిజర్వేషన్ అమలు అవుద్ది, అప్పటికి ఈ సెన్సస్ ఇవన్నీ కూడా పూర్తవుతాయని చెప్పారు, అందరూ దానికి ఓకే అన్నారు. ఇవాళ ఒకవేళ సరే 29 నుంచి పెట్టాలి, మీకు సడన్గా ఏదో అనిపించింది అనుకుందాం రాత్రి మోడీ గారికి, ఎవరు కాదంట్లా. ప్రతిపక్షాలు కోరుతున్నది ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఒక 15 రోజులు ఆగండి, ఇవాళ ఏప్రిల్ 13 అనుకుంటే 29-30 తారీఖు నుంచి ఎప్పుడైనా పెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రాష్ట్రాలకి ఇది కొత్త అంశం కాదు. 71కి ముందు ఒకసారి 43 ఉన్నది, 42 అయినాయి. ఆ తర్వాత నిధులు కేటాయింపులు జనాభా ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. ఎంతో ఇక్కడ మనం వెల్త్ జనరేషను, సంపద సృష్టించడమే కాకుండా వలస కార్మికులందరికీ ఇక్కడ మనం షెల్టర్ ఇస్తూ ఉన్నాం, వాళ్ళ వల్ల ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది, వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు ఈ రాష్ట్రాలు కల్పిస్తున్నాయి. కానీ వాళ్ళు అధికారికంగా ఇక్కడ లేరు, వాళ్ళ ఓట్లన్నీ అక్కడే. మనం బీహార్ ఎలక్షన్ అయితే మనం చూసాం, మొత్తం రైళ్ల నిండా ఎన్ని స్పెషల్ రైళ్లు వేసి తీసుకుపోయిన పరిస్థితి. జనాభా అక్కడ ఉంటారు, కేటాయింపులు అక్కడ ఉంటాయి, వాళ్ళు ఉండేదేమో ఇక్కడ, లిస్టులో అక్కడ ఉంటారు, మనుషులు ఫిజికల్గా ఇక్కడ ఉంటారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. దీనికి సంబంధించి మహిళా రిజర్వేషన్కి సంబంధించి ఇప్పుడు ఏం జరగబోతుందంటే, మీరు పెట్టే బిల్లులో ఎస్సీ ఎస్టీల్లో మహిళా రిజర్వేషన్ అమలు అవుద్ది, ఓబీసీల్లో అసలు అంటే మహిళలు ఇక బీసీ మహిళలు పోటీ పడితే ఓసీలతో పోటీ పడాలి, లేకపోతే లేదు. వీటి మీద 3 రోజులు ఎందుకు, మీరు 4 రోజులు పెట్టండి, అభ్యంతరం లేదు. 29 తర్వాత కూర్చుందాం, ముందు అఖిలపక్ష సమావేశం పెట్టండి, మాట్లాడండి. చాలా పెద్ద సబ్జెక్టులు, 3 దేశ రాజకీయాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి అంశాలు. అందులో బీసీలకు సంబంధించి ఎప్పటి నుంచో, అది కూడా 30-40 ఏళ్ళ నుంచి, గతంలో ఈ మహిళా రిజర్వేషన్ అమలు కాకపోవడానికి కూడా అదే కారణం. అయ్యే మా సంగతి ఏంది, మాకు ఎందుకు ఎవరు రిజర్వేషన్, మేము రావద్దా చట్టసభలకని అడుగుతూ ఉన్నారు. అన్నీ ఏదో చేసేదేదో చేస్తూ ఉన్నారు, ఒక్కసారిగా తిరుగు లేకుండా అన్నీ కలిపి చేయండి, కొంచెం టైం తీసుకోండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఏంటి అభ్యంతరం? శ్రీనివాసరావు గారు, మీకు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా లక్ష్మీ నరసారెడ్డి గారికి బీఆర్ఎస్, మనోహర్ రాయ్ గారికి కాంగ్రెస్, ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. ఎవరికి ఇప్పుడు సార్, గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్నది, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఫలానా సమయంలోనే మీరు పార్లమెంట్ పెట్టండి, లోక్సభ, రాజ్యసభ, ఉభయ సభలు పెట్టండి అని చెప్తే దాని ప్రకారం నడిచిందా? ఈరోజు ప్రభుత్వము, ఒక నిమిషం సార్, కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకొని ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో, డీలిమిటేషన్ విషయంలో 29 కంటే ముందు మహిళా రిజర్వేషన్ లో 2029 కంటే ముందు వచ్చేటట్టుగా మార్పులు, అడిషనల్ అమెండ్మెంట్స్ తీసుకురావడం కోసము ఈ రోజు పార్లమెంట్ ని పిలిచారు. పార్లమెంట్ లో 3 రోజులు చర్చిస్తారు. 3 రోజులు పార్లమెంట్ ప్రశాంతంగా జరిగితే, అక్కడ ఉండే పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో ప్రతిపక్షాలు రచ్చ చేయకుండా ఒక అర్థవంతమైన చర్చ జరిగితే 3 రోజులు అనేది చాలా లోతుగా చర్చించవచ్చు, అన్ని విషయాల్లో చర్చించే అవకాశం ఉంది. ఒకటి. రెండవది,
మన మానవతరాయ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీ నాయకత్వం లేదు, బీజేపీకి ప్రాధాన్యత లేదు, అసలు మంత్రులకు ఇవ్వట్లేదు అన్నారు. 10 మంది మంత్రులు ఒక తెలంగాణ నుంచి ఉండేవాళ్ళు. సార్ ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడికే ప్రాధాన్యత లేదా, ఖర్గే గారే చెప్పారు ఏ నిర్ణయం అయినా అధిష్టానం తీసుకోవాలని. మరి ఆయన ఎవరో తెలియదు. ప్రియాంక గాంధీ నామినేషన్ రోజు ఆయన లోపలికి కూడా రానివ్వలేదు. ఇవన్నీ కూడా మనం చూసాం. ఖర్గే గారి ప్రాధాన్యత ఏమిటో, ఆ పార్టీలో ఎవరు నడుపుతున్నారు, ఇదంతా దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకటి రెండోది, వాళ్ళు కలలు అంటున్నారు కదా 2029లో మేము అధికారానికి వస్తామని. వచ్చినప్పుడు నెలల తరబడి పార్లమెంట్ నడపమనండి, లేదా మహిళా రిజర్వేషన్ బిల్లులో ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడ ఒక్కటే పాయింట్. ఇప్పుడు ఒకటి ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పారు, అసలు ఇవి ఇంప్లిమెంట్ కావాలంటే మీకు 2/3 మెజార్టీ కావాలి. 2/3 మెజార్టీ యాజ్ ఆఫ్ నౌ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బీజేపీకి లేదు, ఎన్డీఏకి కూడా లేదు. ప్రతిపక్షాలు కలిసి రావాలి. బిల్లు పాస్ కావాలంటే దానికి ఇప్పుడు ఈ ఉత్తరాది దక్షిణాది, అంటే నేను జెన్యూన్గా అడుగుతున్నా సార్, ఉత్తరాది దక్షిణాది కూడా ఉంది. మహిళా రిజర్వేషన్ది మీరు ప్రతిపక్షాలని ఒక 15 రోజులు ఆగుదాం సార్ ఈ ఎలక్షన్ అయిన తర్వాత అడుగుతా ఉన్నారు, కన్సిడర్ చేస్తారా లేదా? వస్తున్నా సార్. పాయింట్ నా క్వశ్చన్ అవ్వనండి, ఇది ఒక పాయింట్ ఉంది. అలాగే బీసీ రిజర్వేషన్ గురించి ఒక చర్చ ఉంది. ఇప్పుడు మీరు మహిళా రిజర్వేషన్ పెట్టినా దానిలో బీసీలకి ఒక్కటంటే ఒక్క మహిళ కూడా హక్కుగా దాన్ని పొందే అవకాశం లేదు, పోటీ పడాల్సిందే. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవడానికి మీరు 30 పార్టీలు ఉన్నాయి, 3 రోజులు సరిపోద్ది అంటున్నారు. ఈ విమర్శ మీ మీద ఉంది, ఎలక్షన్ ముందు ఎందుకు పెడుతున్నారు, ఇది ఎలాగూ పాస్ కాదు కాబట్టి ఎన్నికల్లో దుమ్దాముగా వీళ్ళందరూ వ్యతిరేకించారు మేము ఇద్దాం అనుకుంటే చెప్పడం కోసం కుట్ర అని చెప్పి విమర్శ. ఇప్పుడు చెప్పండి. మాకు అవకాశం ఇవ్వకుండా మద్దతు ఇవ్వమనండి, పాస్ అయిపోతుంది. మేము మద్దతు ఇచ్చాం కాబట్టి పాస్ అయిందని ఎన్నికల్లో ప్రచారం చేసుకోమనండి. మేము లేకుంటే అసలు ఈ బిల్లులు పాస్ కావని ప్రతిపక్షాలు చెప్పుకోమనండి. మాకేం అభ్యంతరం లేదు కదా. ఓకే, విఫలం అయ్యాము, ప్రచారం చేసుకోండి. వీళ్ళు విఫలమైపోయారు, బిల్లులు పాస్ చేయలేకపోయారు, బీజేపీ ఎన్డీఏ ఏం చేయలేకపోయిందని చేసుకోమనండి. వాళ్ళకి ఏమిటి బాధ నాకు అర్థం కావడం లేదు. ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సవివరంగా 3 రోజులు చర్చ జరుపుతాను. మనందరికీ తెలుసు రాజ్యాంగ సభలోనే మహిళా రిజర్వేషన్ ని వ్యతిరేకించారు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలోనే కొంతమంది మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలనే దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్ళ వాదనలో వాళ్ళు వినిపించారు. మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల అధికారంలో ఉంటే ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నారు, రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు, సంతోషమే, మేమేం కాదనలేదు. కానీ ఎందుకు జరగలేదు, ఎందుకు అమలు జరగలేదు? ఈరోజు 2013లోనే ఎప్పుడు రాజ్యసభలో అది మాత్రమే పాస్ అయింది మహిళా రిజర్వేషన్ బిల్లు. లోక్సభలో ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు మహిళా రిజర్వేషన్. అడ్డుకోవడానికి ఒకటే కారణం, బీసీ రిజర్వేషన్ సంగతి తేల్చండి అడ్డుకున్నారు. మీరు దానికి ఆన్సర్ చెప్పట్లా సార్. ఇప్పుడు లోక్సభలో బీసీ రిజర్వేషన్ ఉందా? యాజ్ ఆన్ నౌ లేదు, పెట్టారు కదా, మీరే కదా ఉంది. మహిళా రిజర్వేషన్ 23 దాకా మీరు పెడితేనే వచ్చింది. చెప్పండి ప్లీజ్, అలో మీ టు కంప్లీట్ మై పాయింట్. మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకండి. నేనేమంటున్నా అంటే ఏదైనా ఒక ప్రయత్నం పూర్తిగా ఫుల్ ప్లెడ్జెడ్ గా కంప్లీట్ గా ప్రయత్నం ప్రారంభించండి అంటే అది ఇట్స్ నాట్ కరెక్ట్. లెట్ us మేక్ ఏ బిగినింగ్. ఈరోజు మహిళా రిజర్వేషన్ పేరుతోటి మనం ఉన్న వ్యవస్థలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు కూడా మహిళలకు కల్పించడం కోసం ఈ రోజు అడిషనల్ అమెండ్మెంట్ తీసుకురావడం కోసం లోక్సభలో లేదా పార్లమెంట్ నడుస్తుంది. ఒక ప్రారంభమైంది. భవిష్యత్తులో ఇంకా మార్పులు రావచ్చేమో, భవిష్యత్తులో ఇంకా సబ్ కాస్ట్లు కూడా రిజర్వేషన్లు రావచ్చేమో. ప్రజాస్వామ్యం ఇట్స్ ఎన్ ఎవాల్వింగ్ డెమోక్రసీ కదా. ఒకే రోజు మనం అన్ని తీసుకొచ్చామా? రాజ్యాంగం ఎప్పుడైతే కాదు ఆంజనేయ రెడ్డి గారు, ఈ డిమాండ్లు ఈ డిమాండ్లు ఇవాళ కొత్తగా వచ్చినాయి కాదు. బీజేపీ కొత్త పార్టీ కాదు, 45 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ. ఇవాళ ఈ డిమాండ్లు పాతయే. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అమలు జరపాలి? వాళ్ళు చేసిన పని మీరు చేస్తారా? నేను అదే చెప్తున్నాను సార్, నేను అదే చెప్తున్నాను. ఏదైనా ఒక ప్రారంభము, ఒక బిగినింగ్ అయినప్పుడు భవిష్యత్తులో దానికి మనం రాజ్యాంగాన్ని 128 సార్లు సవరించుకున్నాము శ్రీనివాసరావు గారు. మన పరిస్థితులు అవసరాలను బట్టి అది మొదట్లోనే చేయలేదుగా. అనేక విషయాలు మనం మొదట్లోనే చేయలేదుగా. చట్టాలు మనం ప్రవేశపెట్టినప్పుడు, కొత్త బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు కాలం గడిచే కొంది, ప్రజాస్వామ్యం పెరిగే కొంది దాంట్లో కొన్ని మార్పులు తీసుకొస్తాము. అందులో ఎటువంటి అనుమానం లేదు. మనం అదే రాజ్యాంగము అమెండ్మెంట్స్ లేకుండా నడపడం లేదు. అంజనేరెడ్డి గారు, నేనంటుంది మీకు పూర్తి చెప్పండి శ్రీనివాసరావు గారు, స్థానిక సంస్థల్లో ఎప్పుడు రిజర్వేషన్లు వచ్చాయి, మహిళలకు ఎప్పుడు రిజర్వేషన్లు వచ్చాయి,
73-74 అమెండ్మెంట్లు ఎప్పుడు జరిగాయి? 1950లో జరగలేదు కదా, రాజ్యాంగం వచ్చిన వెంటనే జరగలేదు కదా. సమయాన్ని బట్టి మనం అనేక మార్పులు చేసుకుంటాం. ఈ రోజు మనం ఈ రోజు మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ గురించి మాట్లాడుతుంటే ఆయన రాష్ట్రాలకు రావాల్సిన వాటా రాష్ట్రానికి 30% వస్తుంది, మేము 200 కడుతున్నాము. ఆ చర్చ మీరు పెట్టండి, అందులో ఎటువంటి ఇవన్నీ ఇంటర్లీక్డ్ కదా సార్, వాళ్ళకి అక్కడ గొంతు లేకుండా వాటా ఎట్టిస్తారు మీరు? 2 గంటలు కూర్చొని చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళ గొంతు లేకుండా అన్ని కూడా మనం లైవ్ లో ప్రజలను తప్పుదారి పట్టించడము, అబద్ధాలు మాట్లాడము, ఉత్తరప్రదేశ్ 100 రూపాయలు కడితే 200 పోతుంది అనడము, లేదా తెలంగాణకి 30 రూపాయలు కూడా రావడం లేదనడము, ఈ స్టాటిస్టిక్స్ ఈ కాకి లెక్కలు ఎక్కడ తెచ్చారు? పిలవండి. ఎక్స్క్లూసివ్లీ రాష్ట్రాలకు వస్తున్న డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్. ఆంజనేయరెడ్డి గారు ఆగాలి. లక్ష్మీరెడ్డి గారు మీరు అసలు వాయిస్ వినట్లేదు. ఆంజనేయరెడ్డి గారు ఇక్కడ పాయింట్ ఎంత అని కాదు, దేశానికి దక్షిణాది ఈ మాట మీరు అంగీకరిస్తారా? ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక, మధ్యప్రదేశ్ కావచ్చు, మన మహారాష్ట్ర కావచ్చు, కొంత దక్షిణాది కాకపోయినా డబ్బులు కాస్త బాగా సంపద సృష్టిస్తూ కేంద్రానికి ఎక్కువ నిధులు జిఎస్టీ వసూళ్ళే మీరు చూసుకోండి, తెలుస్తుంది. వేరే నేను అంకెలు కరెక్ట్ అని అంటే అంకెలు అటు ఇటు ఉండొచ్చు. ఇది ఒక అంశం కాదు సార్. నా ప్రశ్న ఒకటే, ఈ మొత్తం చర్చలో ఈ దక్షిణాది రాష్ట్రాలకి డబ్బుల విషయంలో వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్న దాంతో పోల్చుకుంటూ జరుగుతున్న అన్యాయం కానీ, రెండవది మళ్ళీ చెప్తున్నా, రెండవది బీసీల అంశం ఇప్పుడు కూడా చర్చకి రాకపోతే, మహిళల్లో ఉన్న రిజర్వేషన్కి వాళ్ళకి వాటా రాకపోతే మళ్ళీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఎందుకు ఆగాలి? ఎందుకు మీరు హడావుడిగా 3 రోజులు పెట్టాలి చర్చ? మై హంబుల్ సబ్మిషన్ ఈజ్ పార్లమెంట్ 3 రోజులు జరుగుతుంది. దాంట్లో చర్చించండి, ఓబీసీ కోట, బీసీ కోట, దాని మీద చర్చించండి, ప్రభుత్వాల నుంచి సమాధానాలు రాబట్టండి, ప్రభుత్వం ఏం చెప్తుందో వినండి. నేనేమంటా అంటే దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు అనేది మనం టీవీలో లైవ్ లో చర్చించుకుంటున్నాం. గ్రౌండ్ లెవెల్ అటువంటి ఆలోచనే లేదు. ప్రజలు ఎవరో కూడా దక్షిణాది ఉత్తరాది ప్రతి ఒక్కడు భారతీయుడుగా భావిస్తున్నాడు. అంటే ఇప్పుడు అంజనేయ రెడ్డి గారు అంటున్నారు, కానీ ఏమంటున్నారంటే ఇప్పుడు ఆర్థిక అంశాలు చర్చకపోతే వేరే వస్తుంది, అది పోవద్దు అంటున్నాను. స్పష్టంగా చెప్తున్నా, ఆర్థిక అంశాల పట్ల నాకు కూడా మానవతరాయ్ గారు వాళ్ళందరూ ఏకీపిస్తారు. అది నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతుంది. అంతకు ముందు 71 lakhs సెన్సస్ తీసుకున్నాం, ఇప్పుడేమో 30 జనాభా దానివల్ల ఆర్థికంగా నష్టం. దాన్ని కలిపితే మళ్ళీ పెద్ద బెల్లం నెంబర్ 1 అది పక్కన పెడతాం. మీరు ఇంతకు ముందు అసలు చర్చ గ్రౌండ్ లెవెల్ లేదు అంటున్నారు, ఉన్నది అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఏడాది కింద వీడియో తీయండి, ఏం మాట్లాడిండు? దక్షిణ భారతదేశం ఉత్తర విడిపోతుందని మాట్లాడిండు. ఇట్లా జరుగుతాయి ఆర్థికంగా మాట్లాడిండు, రాజకీయంగా మాట్లాడిండు. అది తప్ప ఎన్డీఏలో చేరక ముందు, ఎన్డీఏలో రెండోసారి విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే మాట్లాడిండు. అంటే తమ జనవులు తప్పిన తమ మిత్రులు శత్రువులు ఎవరు గదరాసుపతి అన్నట్టు అప్పుడు మాట్లాడినట్టు మాట్లాడతలేదు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట్లాడు. నేను ఏమంటున్నా అంటే వీళ్ళు రాజకీయ ప్రజలు మొత్తం చెప్పలేదు. నేనేమంటున్నా అంటే ఒకటి విగ్నే చెప్పాలి, ఎందుకంటే మరి ఇది అకాడమిక్ కనుక నేనేమంటున్నాను, 2034 దాకా వాళ్ళు వాయిదా వేసారు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటున్నాను. కక్కు వచ్చినా ఆగదు, కళ్యాణం వచ్చినా ఆగదు అంటున్నాడు. ఇవాళ కక్కు వచ్చింది బీజేపీ వాళ్ళకి. ఎందుకు కక్కు వచ్చింది చెప్తా. కక్కు వచ్చిన ఇంకో దుర్మార్గం తీసుకోకండి. కక్కు ఎందుకు వచ్చిందంటే ఈ ఎన్నికలు ఉన్నాయి, వీళ్ళని మంగళ పెట్టి తీయాలి. ఈ ప్రతిపక్షాలను మంగళ పెట్టుడు అంటే ఏంటంటే, అరే మీరు మహిళా బిల్లులకు వ్యతిరేకం అని తీయాలి. అందుకని పెండా బెల్లం కలిపి ఇప్పుడు పెడుతుంది. సమయంగా సందర్భంగా స్పష్టంగా చెప్తున్నా. ఇది ఎప్పుడు పెట్టాలంటే 30 ఏప్రిల్ తర్వాత పెట్టండి, అప్పుడు తెలిపోతుంది వాళ్ళు అవునా కాదా. రెండోది ఏమంటున్నాం, మంచి మెజార్టీ ఉన్నప్పుడు ఈ బిల్లు చేయకుండా మహిళా బిల్లు చేసి, మరి మెజార్టీ లేనప్పుడు చేస్తే ఈ ప్రతిపక్షాల మీద పెట్టడమే కదా చెప్పిస్తారు. దీనికి పరిష్కారం ఇది కాదు. ఒకటే సార్ పరిష్కారం చెప్పకుండా మళ్ళీ నాకు ఇవ్వకండి. నేనేమంటున్నానంటే దామాషా పద్ధతి ఎన్నికలు దీనికి మేలు అంటున్నాను. ఎట్లా చెప్తాను, 543 ఇట్లే ఉంచుదాం లొల్లే లేదు అంట. నియోజకవర్గాలు ఉంటాయి, అవే నియోజకవర్గాలు డిలిమిటేషన్ లో అక్కడ మారుతాయి. అది 200 మిగతా 300 పెంచుతున్నారు కదా, ఈ పెంచేటివి దామాషా పద్ధతికి చేయండి. ఇదివరకు నేను పరిష్కారం చెప్తున్నాను. ఇదివరకు దివసభ నియోజకవర్గాలు ఉండే శ్రీనివాసరావు గారు, అట్లా అంటే ఒక ఎస్సీ ఒక ఓసీ కలిపి, అట్లాంటిది ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మహిళలకు ఇవ్వండి,
బీసీల గురించి మాట్లాడటం ఏం మాట్లాడారంటే మొట్టమొదటి మహిళల కోట అడగండి. అసలు ఐదోతనం లేదు మీకు, మహిళలకు కాదు బీసీల కోట సృష్టించుకోండి, అప్పుడు మహిళల కోసం రైట్ సార్, రైట్. టైం తక్కువ ఉంది. రామారావు గారు మరించాలి. మానవతరాయ్ గారు ఏం ఇప్పుడు 16 నుంచి అయితే వాళ్ళు ఆంజనేయ రెడ్డి గారు ఇస్తాను మీకు లాస్ట్లో ఇస్తాను క్విక్ గా. మానవతరాయ్ గారు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒకటేనండి, ఇప్పుడు సుదీర్ఘంగా చర్చ జరగాలి, 3 రోజులు సరిపోదు. మా సిడబ్ల్యూఎస్ లోనే తీర్మానం చేయడం జరిగింది, మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. కాబట్టి 3 రోజులు కాకుండా ఎక్కువ రోజులు చర్చ జరపండి, ఆ తర్వాత ఓబీసీ కోట పెట్టండి. అందుకే కార్ల్ మార్క్స్ అంటాడు, సమాజం ఎంత అభివృద్ధి చెందిందో కొలవాలంటే ముందు ఆ సమాజంలో మహిళ ఏ స్థానంలో ఉందో చూడాలండు. మరి భారతదేశంలో కులాల గంప, కలగూర గంప కులాలు ఉన్నాయి. కాబట్టి ఈ కులాల్లో మహిళలు ఉన్నారు. కాబట్టి వీళ్ళకు కూడా రాజ్యాధికారం కలగాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లు రేపు 16 నుంచి జరిగే సమావేశాలు మరిన్ని ఎక్కువ రోజులు జరగాలన్నది మీ డిమాండ్. ఎక్కువ రోజులు జరగాలి, ఎక్కువ రోజులు జరిగితే అర్థవంతమైన. ఓకే రైట్. ఒకసారి లక్ష్మణరెడ్డి గారు క్విక్ గా చెప్పండి, రేపు ఈ 16 నుంచి జరుగుతాయి, బహుశా ఎన్ని రోజులు జరుగుతాయి మనకు తెలియదు, 3 రోజులని ఒక ఇది. బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? ఈ అన్ని అంశాలు కలపటం, ఓబీసీ రిజర్వేషన్ లేదు, మహిళలకి దామాషా పత్తులు రావు, ఏం చెప్తారు? నేనేమంటున్నా సార్ అంటే జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి మరియు సామాజిక సూచికలు, సోషల్ ఇండికేటర్స్ అనేది కన్సిడర్ చేయాలి. ఎందుకంటే అప్పటి వరకు ఇప్పుడున్నటువంటి సీట్లను అదే విధంగా ఉంచినా ఇబ్బంది లేదు. రైట్ సార్, టైం తక్కువ ఉంది సార్, ఫస్ట్ అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి తీసుకుంటున్నటువంటి ఫైనాన్స్ ఏదైతే ఉన్నదో, వాళ్ళ యొక్క వాటా ఏదైతే ఉన్నదో తీసుకొని జనాభా నిష్పత్తి ప్రకారంగా పంచుతున్నది. అప్పుడు ఏమైపోతుంది, ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ డబ్బులు పోతున్నాయి, తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి తక్కువ డబ్బులు పోతున్నాయి. రైట్ సార్, రైట్ రైట్. లక్ష్మణరెడ్డి గారు మీ పాయింట్ వచ్చింది. ఆంజనేయ రెడ్డి గారు ఆఖరిగా ఒకటి చెప్పండి. ఆంజనేయ రెడ్డి గారు కనీసం ఇది 3 రోజులు కాకుండా ఒక వారం 10 రోజులైనా డిమాండ్ మళ్ళీ పెంచుతారా? ఒక నిమిషం ఆగండి సార్. చెప్పండి. 2023 సెప్టెంబర్ లో మహిళా బిల్లు ప్రవేశపెట్టేప్పుడు ఏం మాట్లాడారు ప్రతిపక్ష వాళ్ళు? సపోర్ట్ చేశారు. అవును, మీరెందుకు మరి కాదు సార్, మీరెందుకు 34కి పెట్టారు అప్పుడు? లక్ష్మణరెడ్డి గారు ఒకళ్ళు అడిగితే బాగుంటుంది. కాదు సార్, మీరే 34 అని పెట్టారు ఆంజనేయ రెడ్డి గారు. సార్ నేను అదే చెప్తున్నాను, కానీ మీరేమన్నారు 2023 నుంచి ఎందుకు చేయరు? ఇప్పటికిప్పుడు ఎందుకు ప్రారంభించడం? 24 ఎలక్షన్ ఉన్నాయి కదా, 24 నుంచి చేద్దాం కదా అంటున్నారు అని మాట్లాడిన ప్రతిపక్షాలు ఇప్పుడు పెడుతున్నామంటే మళ్ళా మేము ఒప్పుకోము, ఎందుకు ఇప్పుడు పెడుతున్నారని వాళ్ళ రాజకీయ సార్ మనం ఉమ్మడి. నేను రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు ఒకసారి మొత్తంగా ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటు ప్రత్యేక సెషన్స్ జరగబోతున్నాయి. మహిళా రిజర్వేషను, డీలిమిటేషను, నియోజకవర్గాల పెంపు అనేక అంశాలు కలగలిసి ఉన్న పరిస్థితుల్లో ఇది టైమింగ్ కరెక్టా కాదన్నది ఒకటి. అలాగే మెజారిటీ కావాలంటే మరింత లోతుగా అధ్యయనం చేయటం, ఎక్కువ మందిని కలుపుకునే, ఎక్కువ రోజులు సభ జరగడం కూడా కీలకమైన ప్రతిపక్షాలు కోరుతా ఉన్నాయి. ఏ అంశాలు పరిష్కారం అవుతాయన్నది వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న మానవతరాయ్ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, అలాగే లక్ష్మణరెడ్డి గారికి, బండారు రామారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.